నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. సో దాదాపు 3 రోజులైంది మనం ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి. సో మన వ్యూవర్స్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో చాలామంది మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రకరకాల ఇష్యూస్ మనం మాట్లాడినాం. అయితే ఈ రకరకాల ఇష్యూస్ కంటే కూడా మనకు వచ్చినటువంటి అధిక కాల్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా కాల్ చేసినారు. సో నిన్న కూడా చాలామందితో మాట్లాడాం. ఇవాళ ఎగ్జామ్స్ ఉండే అందరికీ కూడా ఎగ్జామ్స్ ఇవాళ నుంచి మొదలైపోయినాయి. సరే, ఎగ్జామ్స్ మొదలైనవి, మరి కోర్టులో హియరింగ్ ఉంది, కోర్టులో ఏమన్నా జరుగుతుందని చెప్పి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అడ్వకేట్లు మ్యానిపులేట్ జరిగింది అనేది అక్కడ విన్నటువంటి స్పీచ్ ఏదైతే మనం కోర్టులో ఉన్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. సో కోర్టులో ఉన్నటువంటి విజువల్స్ అని కూడా మనం చూసాము. ఈ అడ్వకేట్స్ని మేనేజ్ చేసిండ్రా అన్న ఒక డౌట్ అయితే వస్తూ ఉంది. మరోవైపు రైతు రుణమాఫీ, ముఖ్యంగా ఈ రుణమాఫీ గురించి వీళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు ఎక్కడిదక్కడ కాంగ్రెస్ వాళ్ళు. ఒక పక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే బల్మూరి వెంకట్ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ మళ్ళీ డిఎస్సి ఆస్పిరెంట్స్ గొడవ చేస్తారు, ఎక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి మాటలు కూడా జరగవు, ఎక్కడ కూడా ఏం జరగవు అనేది మనకి తెలుస్తూ ఉందో. ఎక్కడ కూడా గొడవలు ఇవన్నీ కూడా జరగట్లేదు. లైక్ జరగకుండా ఆపే ప్రయత్నంలో ఇష్యూని కేవలం డైవర్ట్ చేయడానికే ఈ ఓయూలో కావచ్చు, ప్రెస్ క్లబ్లో కావచ్చు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా నాటకాలు. అంటే ఏ రకంగా ఇప్పుడు రుణమాఫీ ఇష్యూ హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటండి? డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్, ధర్నా, హైకోర్టులో హియరింగ్, గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, గవర్నమెంట్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత. మరి ఇటువంటి సమయంలో ఇన్ని రోజులు పెట్టని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బల్మూరి వెంకట్ సో ఇవాళ సరిగ్గా రైతు రుణమాఫీ అనౌన్స్ చేయడము, అందరి ప్రోటోకాల్ ప్రకారం రుణమాఫీ ఇదవ్వడము. సో ఈ సందర్భంలోనే ఎందుకు చేయాలి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? ఇన్ని రోజులు బల్మూరి వెంకట్ ఎక్కడికి పోయిండు? పాయింట్ నెంబర్ 1. సో పోనీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏమైనా జరిగిందా? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి అంటే లేదు, ఇక్కడ అడ్వకేట్స్ని కూడా మ్యానిపులేట్ చేసిరని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది నేను అనుకోవడం అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలం ఉద్యోగాలను, అంటే ఇప్పుడు ఇంతమంది 11,000 పోస్టులు ఉన్నాయి, అధికారంలోకి వచ్చినాం, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది, సో ఉన్నదంతా గొరిగేయాలి, మనం ఎందుకు ఉచితంగా ఉద్యోగాలు ఇవ్వాలా, ఎంతో కొంత మనం తీసుకోవచ్చు అన్న స్ట్రాటజీ తప్ప ఎక్కడ చూసినా ఇదే కనబడుతూ ఉంది. సో పట్టభద్రుల తరపున, యూత్ తరపున ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా అమ్ముడు పోవడానికే, పోస్టులు అమ్ముకోవడానికే ఇదంతా కూడా చేస్తున్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎవడు కూడా క్వాలిఫై అవ్వకపోతే, క్వాలిఫై అయిన కొంతమందే ఉంటే సో వెనకాలకి వెళ్ళి మ్యానిపులేట్ చేసేసి వెనకాలకి వెళ్ళి పోస్టులు అమ్ముకోవచ్చు, ఒక్కొక్క ఉద్యోగం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అన్న ఆశ్చర్యం లేనక్కర్లేదు. ఎందుకంటే సో క్లియర్గా తెలుస్తుందండి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోస్ట్పోన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చింది ఏం లేదండి, వాళ్ళకి పోయేది ఏం లేదు గవర్నమెంట్కి. సో మీకు మేలు జరుగుతుంది. సో తద్వారా మీరు చదువుకుంటారు. మీరు ఇంకా 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాత అట్లీస్ట్ 45 డేస్ అన్న ఇచ్చేది ఉండే, సగానికి సగం అన్న ఇచ్చి 45 రోజుల తర్వాత పెట్టి ప్రిపేర్ అవ్వండి ఎంతో కొంత అని చెప్పి వాళ్ళు ఒక రివిజన్ పీరియడ్ ఇస్తుండే. ఇవేమీ కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండి ఎంతమంది అరుస్తున్నా పోతే పోయింది, షోలో దూది పెట్టుకొని కూర్చుంటే అయిపోతుంది. సో విభజించు పాలించు. అండ్ అలాగే 46 జీవో బాధితులు, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి కలిసికట్టుగా వీళ్ళు పోటీ చేయడం జరిగింది, కలిసికట్టుగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ విభజించు పాలించు అందరు కలిసిపోతే మళ్ళీ ఎక్కడ గవర్నమెంట్కి డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి ఫస్ట్ డిఎస్సికి అండ్ అట్లనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి మధ్యలో చిచ్చు పెట్టడం జరిగింది, ఒక నిప్పు అంటించడం జరిగింది. సో ఈ నిప్పు వల్ల ఏమైంది? వీళ్ళిద్దరు కూడా డివైడ్ అయిపోయి ఎవడి ప్రొటెస్ట్లు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మీడియా వాళ్ళు అక్కడ పోవాలన్నా ఇక్కడ పోవాలా, మీడియాలో చూపించాలన్నా. సో ఇక్కడ నుంచే అసలైన కన్ఫ్యూజన్, అసలైన డ్రామా అనేది మొదలు పెట్టడం జరిగింది. ఫైనల్గా ఒక పక్క రుణమాఫీ అని చెప్పి ప్రభుత్వం ఏమో డప్పు కొట్టుకొని ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు అనౌన్స్ చేసేసి రిలీజ్ చేస్తూ ఉంటే, ఈ టైంలో రుణమాఫీ పంచాయతీల మధ్యలో బల్మూరి వెంకట్ లేకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆట ఆడుకున్నారు చూసిరా. అక్కడ మనం శబాష్ అని చెప్పి మనం ఇక్కడ
ఇది చేయొచ్చు బల్మూరి వెంకట్ని ఈ విషయంలో ముఖ్యంగా మనము మాట్లాడుకోవాలంటే. సో ఒకసారి